హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి సోనీ లివ్ లో హిందీలో రిలీజ్ అయిన కంకాజురా. 8 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. అయితే ఈ సిరీస్ వచ్చేసి ఇజ్రాయెల్ డ్రామా సిరీస్ మ్యాక్బీ రీమేక్ అనమాట. సో ఆబ్వియస్లీ ఒరిజినల్ ఎవరు చూసి ఉండరు. కమింగ్ బ్యాక్ టు ఈ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే, రోషన్ మాథ్యూ యాజ్ ఆషు డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఎందుకంటే స్టోరీ అంతా కూడా అయితే లైఫ్ షూటే జరుగుతుంది అనమాట. సో ఈ క్యారెక్టర్ లో ఉండే వేరియేషన్స్ అండ్ గ్రే షేడ్స్ ని చాలా బాగా పోర్ట్రే చేస్తారు. దో అడాప్షన్ బేస్ సిరీస్ అయినప్పటికీ మన ఇండియన్ ఆర్జన్ కి తగ్గట్టు ఒక యూనిక్ వే ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయితే సెట్ చేశారనే చెప్పాలి. ఆల్సో ఈ స్టోరీ లైన్ మీద సిరీస్ తీయడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ సిరీస్ అయి ఉండొచ్చు. ఒకవేళ నేను మర్చిపోతే కింద కమెంట్ అయితే చేయండి. అయితే 8 ఎపిసోడ్స్ లెంత్ కూడా డీసెంట్ అండ్ గుడ్ వన్ అనే చెప్పాలి. ఎందుకంటే నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. అలా ఉంటుంది. అలా అని చెప్పి ఇట్స్ నాట్ అబౌట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ బట్ ద మైండ్ కాన్షియస్నెస్. అంటే ఎలా చెప్పాలంటే, మనకి తెలియకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ ని దాని వల్ల మనం ఎలా ఎఫెక్ట్ అవుతున్నామో తెలియని స్టేట్ లో అప్పుడే మనకి కావాల్సిన వాళ్ళు చెప్పింది చేయడం అండ్ దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించే ఈ సిరీస్ అనమాట. ఈ సైకలాజికల్ టర్మ్స్ అని కూడా మీకు సిరీస్ చూసాక ఈజీగా అర్థమవుతుంది. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ది సిరీస్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ గురించి చాలా నీట్ అండ్ క్రిస్ప్ గా కావాల్సిన చోట సిచ్యువేషన్ కి తగ్గట్టు అయితే చూపిస్తారు. నాట్ లైక్ రెగ్యులర్ వే ఆఫ్ ప్లేసింగ్ అన్ ఎంటైర్ ఎపిసోడ్ ఫర్ ఫ్లాష్ బ్యాక్. నోట్, ఈ సిరీస్ వచ్చేసరికి ఫ్యామిలీతో అయితే చూడలేము. ఎందుకంటే కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు 18+ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సింపుల్ గా స్టోరీ లైన్ చెప్పాలంటే, ఆషు అండ్ మ్యాక్స్ ఇద్దరు బ్రదర్స్ అనమాట. ఆషు చిన్నప్పుడే మర్డర్ కేసు కింద జైలుకి అయితే వెళ్తాడు. అయితే అతను రిలీజ్ అయ్యే టయానికి అంటే 14 years తర్వాత అతని బ్రదర్ అయిన మ్యాక్స్ ఆషుని తన ఇంటికి అయితే తీసుకొస్తాడు. సో ఇక్కడ నుండి ఆషుకి మ్యాక్స్ అయితే దగ్గర అవుదాం అనుకుంటాడు. బట్ మ్యాక్స్ లైఫ్ లో చాలా చేంజెస్ అండ్ డిస్టర్బెన్సెస్ అయితే ఎదురవుతూ ఉంటాయి ఆషు వల్ల. ఆల్సో ఆషుకి మ్యాక్స్ అంటే ఎందుకు అంత ఇష్టం అండ్ ఆషు ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అండ్ మ్యాక్స్ కి ఆషుకి మధ్య ఉండే అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ ఏంటి అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే నచ్చుతుంది. అండ్ టైం పాస్ కోసం అలా ఒకసారి చూడొచ్చు అంతే, మరి నాట్ బ్యాడ్. మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.